మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. అయితే ఇందులో గుర్తించవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేడు మనం ధ్యానిస్తాం. చదివిన వాక్య భాగంలో 3 విషయాలు మనం చూస్తాం. 1, నీకు వెలుగు వచ్చి ఉన్నది. 2, లెమ్ము, తేజరిల్లుము. 3, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 3 విషయాలు, 3 అంశాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది అని చెప్పగా ప్రభు వెలుగును గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆ వెలుగు ఏంటి అని మనం ముందు చూసినట్లయితే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అనగా అదొక సూర్యుని వెలుగు. ఇంతకీ ఆ నీతి సూర్యుడు ఎవరు? నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని ఎవరిని గూర్చి వ్రాయబడింది అంటే ఆ నీతి సూర్యుడు ఎవరో కాదు, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. యేసు నేను లోకమునకు వెలుగును అని చెప్తున్నాడు. మరియు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం, నేను లోకమునకు నిజమైనటువంటి వెలుగును అంటాడు. నేను నిజమైన వెలుగును, నేను నీతి సూర్యుని, నేనే వెలుగును అనగా ఆ మాట ప్రభువును కూర్చున్నటువంటి మాట. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు వెలుగు, నిజమైనటువంటి వెలుగు. ఈ వెలుగు ఎవరి దగ్గరికి వచ్చిందంటే నీకు అని మనం ఏ సందర్భంలో మాట్లాడతామంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనం మాట్లాడతాం. అందరూ సమూహంగా గుంపుగా ఉంటే మీరు అని మాట్లాడతాం. బహువచనం మీరు, ఏకవచనం నీకు, నీవు. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఈ సమయమందు ప్రత్యేకంగా నీకు అని చెప్పడంలో ఈ మాట వింటున్నటువంటి నీతో అని సెలవిస్తున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏ విషయాలు చీకటి అలుముకొని ఉన్నాయి, ఏ విషయాలు కదలనివ్వకుండా కట్టివేసి ఉన్నాయి, ఏ విషయాలు ద్వారాలు మూసివేసి ఉన్నాయో ఇదే సమయంలో దిక్కు తోచని స్థితిలో ఉన్న నీతో అని సెలవిస్తున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. అలా నీకు అని ప్రత్యేకంగా చెప్పడంలో ఎంతో ధైర్యాన్ని కలిగించేటువంటి మాట. 100 మంది ఉన్నటువంటి సమూహంలో బాగా చేశారు అంటే, మీరు బాగా పని చేశారు అంటే, మీరు బాగా మీ కృషిని చూపించారు, మీ కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చారు అనే దానికంటే అందులో ఒక వ్యక్తిని నీవు బాగా కృషి చేసావు, నీవు పని బాగా చేసావు అని ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే, నీవు బాగా చదివావు, నీవు మంచి జ్ఞానం కలిగిన వాడు అని ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే ఆ వ్యక్తికి ఎంత సంతోషమో, అంతమందిలో నన్ను మాత్రమే పొగిడారు, నన్ను మాత్రమే ఘనపరిచారు అని ఎంత సంతోషిస్తాడో, హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. ప్రభు ఇదే సందర్భాన్ని మన ముందు పెట్టారు. ఎంతో మంది మన ముందు ఉన్నప్పటికీ, మనతో ఉన్నప్పటికీ ప్రభు అంటున్నారు నీతోనే. నీ చుట్టూ ఉన్న వారందరూ నీ వారని అనుకుంటున్నావు, కానీ నీ ఎదుగుదలను చూసి, నీ సంతోషాన్ని చూసి లోపల అసూయపడువారు, గర్వించువారు, కుట్రలు పన్నువారు అనేకులుంటారు. కానీ నిన్ను చూసినటువంటి ప్రభు, నీ హృదయాంతరంగపు ఎదలోతుల్లో ఉన్న వాటిని గ్రహించిన ప్రభు సెలవిస్తున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ విషయం, లెమ్ము, తేజరిల్లుము. ఆ వెలుగు మన మీద ప్రకాశించింది అని చెప్తూ ప్రభు అంటున్నారు, మీరు లెగవాలి. ఎప్పుడు ప్రకాశించుద్ది అంటే మనము లేచినప్పుడు. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. అది అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఈ చదివిన అతి శ్రేష్టమైనటువంటి భాగం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, లెమ్ము, నీ మీద వెలుగు ప్రకాశించింది. మన మీద వెలుగు ప్రకాశిస్తూనే ఉంది. ఎప్పుడు సూర్యుని క్రాంతికి మరుగైనది ఏదీ లేదు. అదే విధంగా దేవుని వెలుగు, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని రక్షణ అంతా కూడా బాహాటంగా, సమృద్ధిగా, నిండుగా మన కొరకు కుమ్మరించబడుతుంది, ప్రకాశింపజేయబడుతుంది, సిద్ధపరచబడి ఉన్నది. అయితే అవన్నీ ఎప్పుడు పొందుకోవడానికి యోగ్యులుగా మార్చబడతారు అంటే లెగిసినప్పుడు. మనకంటూ ఒక కర్తవ్యాన్ని దేవుడు నిర్ణయించాడు. నేను నీకు అన్ని ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాను, కానీ నీవు చేయాల్సింది నీవు ఉన్న స్థితిలో ఉండి లేవాలి. లెమ్ము, తేజరిల్లుము. నువ్వు లెగిస్తే తేజరిల్లుతావు. నీవు ఉన్న స్థితిని విడిచిపెట్టి నిలబడితే నువ్వు తేజరిల్లుతావు. ఆ స్థితిలోంచి బయటికి నడుచుకుంటూ వస్తే నువ్వు తేజరిల్లుతావు. నీవు లేచి నేను ప్రకాశింపచేసినటువంటి వెలుగును బట్టి సంతోషిస్తావు, గంతులు వేస్తావు. నా సన్నిధిలో నువ్వు సాక్షిగా నిలబడతావు. అనేకులు నశించిపోతున్న వారికి మాదిరిగా నీవు నిలబడతావు. ఎప్పుడు అంటే నీవు లేచినప్పుడు. లెమ్ము, తేజరిల్లుము. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఈ వ్యక్తి సేవకుల వైపు చూస్తున్నాడు దూరంగా ఉండి. పేతురు, యోహాన్లు పగలు 3 గంటల సమయంలో దేవాలయం బయట భిక్షాటన చేస్తూ ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా దాన ధర్మాలు చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో పేతురు, యోహాన్లు అల్లంత దూరంలో నడుచుకుంటూ వస్తుంటే ఈ వ్యక్తి వారిని చూసి, వీరు బాగా ధనవంతుల్లాగా ఉన్నారు, వీరు బాగా పెద్దింటి కుటుంబం లాగా ఉన్నారు, వీరి ముఖాలు కలగా ఉన్నాయి, వీరి వస్త్రాలు
వస్త్రాలు తెల్లగా ఉన్నాయి. వీరి దగ్గర బంగారము, వెండి, చాలా విలువైనటువంటి వజ్రాలు, విలువైనటువంటి ఆభరణాలు, ధనము చాలా ఉండుంటుంది. వీళ్ళ జాగ్రత్తగా కొంచెం బతిమాలుకుంటే నా జీవితం ఈ వారం రోజులన్నా సంతోషంగా ఉంటుంది, వారిచ్చే కానుక నాకు వారం రోజులకు 10 రోజులకు సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఈ వ్యక్తి ఉన్నాడు. కానీ వారు వచ్చి రాగానే ఈ వ్యక్తి వెంటనే అడుగుతున్నాడు, అయ్యా సహాయం చేయండి అని. ఏం కావాలి నీకు అంటే, నాకు మీ దగ్గర ఉన్నటువంటి బంగారం గానీ వెండి గానీ ఏమైనా ఇస్తారయ్యా అంటే, నా దగ్గర బంగారం వెండి ఎందుకుంటదయ్యా, అదే మీరు చూస్తుంటే చాలా గొప్పింటి వారిలాగా, పెద్దింటి వారిలాగా, బాగా ధనం ఉన్న వారిలాగా కనిపిస్తున్నారు, అందుకే మిమ్మల్ని అడిగానయ్యా, ధనవంతుల్లాగా కనిపిస్తున్నారు, అందుకే మీ దగ్గర ఉంటుందని ఆశిస్తున్నాను, నాకు ఇవ్వండి అయ్యా, నేను సంతోషంగా కడుపు నిండా ఒక వారం రోజులన్నా భోజనం చేస్తాను అని అతను అడుగుతుంటే, వారంటారు, నీవు అనుకుంటున్నట్టు నా దగ్గర వెండి లేదు, బంగారము లేదు. నీవు అనుకుంటున్నావు నీకు కావాల్సింది వెండి, బంగారము, డబ్బు, ఆహారం అని, కానీ నీకు కావాల్సింది ఇది కాదయ్యా, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది, నీకు ఇస్తాను అని ఆ వ్యక్తినంటే, నాకు కావాల్సింది డబ్బు, ధనమే కదయ్యా, నేను ఈ సమయంలో నేను పుట్టుకతో కుంటివాడను, నేనేం చేయగలను, నాకు కావాల్సింది పూట ఎవరైనా ఆహారం పెడితే తినడానికి నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు సహాయం ఎవరు చేస్తారని ఎదురు చూస్తున్నాను, నాకు కావాల్సింది సహాయమే కదా, డబ్బే కదా, ఆహారమే కదా అని అతను అనుకుంటున్నాడు. కానీ సేవకులు అంటున్నారు, అపోస్తులైనటువంటి పేతురు, యోహాన్లు, నీకు కావాల్సింది అది కాదు, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది, నజరేయుడైనటువంటి యేసు నామములో లేచి నడువుము అనగానే వెంటనే అతడు లేచాడు. లేచిన వెంటనే అతడు దిగ్గున లేచిన వెంటనే అతని చీల మండలములో పాదములలో బలము కలిగి లేచి నిలబడి గంతులు వేస్తూ సంతోషించాడు. అనగా దాని అర్థం, దేవుని కార్యాలు ఎప్పుడు సంసిద్ధంగా సిద్ధపరచబడి ఉన్నాయి, అయితే ఎప్పుడైతే మీరు లెగుస్తారో అప్పుడు ఆ కార్యాలన్నీ సఫలపరచబడతాయి. ఈ వ్యక్తి ఎప్పుడైతే సేవకుని చేయి పట్టుకొని లెగవడానికి ప్రయత్నం చేశాడో ఆ సమయంలోనే కార్యం జరిగింది. ముందు కార్యం జరగలేదు, తర్వాత కార్యం జరగలేదు. కానీ ఎప్పుడైతే లెగవడానికి, నిలబడడానికి ప్రయత్నం చేసి ఎందుకున్నాడో వెంటనే అతనికి శక్తి, బలము, సత్తువ రావడం ప్రారంభమైంది. అతడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా మార్చబడ్డాడు, పరిపూర్ణ స్వస్థత పొందుకున్నాడు, దేవుని సన్నిధిలోకి, ఆలయంలోకి సంతోషంగా వెళ్ళాడు. మనం అనుకుంటాం ఇది కావాలి, అది కావాలి, ఏదో కావాలని కూర్చున్న స్థలంలో ఉండి కోరుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, నీవు లెగిస్తే నీకు ఏది కావాలో అది నేను అనుగ్రహిస్తాను. నీవు లేవడానికి, నీవు నిలబడడానికి ప్రయత్నం చేస్తే నీకు ఏది అవసరమో, ఏది అక్కరో అది నేను తీరుస్తాను. నీవు అనుకుంటున్నట్టు నీకు కావాల్సింది డబ్బు కాదు, నీకు కావాల్సింది ఆహారం కాదు, నీకు కావాల్సింది వస్త్రాలు కాదు, కానీ అంతకంటే మించింది ఎవరు ఇవ్వలేనిది, ఎక్కడ దొరకనిది, ఎంత ప్రయత్నం చేసినా అందనిది ఆరోగ్యం, అది నేను ఇస్తానని ఆ వ్యక్తికి ఆరోగ్యాన్ని అనుగ్రహించిన తర్వాత అతడు సంతోషంతో గంతులు వేచి స్తుతించుచు దేవుని ఆలయంలోకి తిరిగి వెళ్ళాడు. అనగా పొందుకున్న కార్యాన్ని బట్టి మరలా దేవుని సన్నిధిలోకి చేరాడు. ఇప్పుడు యెహోవా వెలుగు నీపై ఉదయించింది. ఆ వెలుగు ఎలా ఉదయించిందంటే, యెహోవా కార్యాన్ని బట్టి. సూర్యుని యొక్క వెలుగు మన ఎదురు నుండి మరొక ప్రాంతానికి, మరొక చోటుకు మనం చూపించాలంటే దానికి ఒక గ్లాస్, ఒక అద్దాన్ని పెట్టి చూపిస్తే అదే వెలుగు ఒక చోట నుండి మరొక చోటుకి సరఫరా చేయబడుతుంది, అనగా ప్రతిబింబిస్తుంది. అలాగే దేవుని కార్యాలను మనం పొందుకున్న తర్వాత, మనం లేచి దేవుని యొక్క వెలుగును పొందుకున్న తర్వాత మనలో ఎప్పుడు ఆయన వెలుగు ఇతరులకు చూపించే విధంగా, ఇతరులు కూడా ఈ వెలుగును చూసే విధంగా సాక్షిగా నిలబడతాడు. అనగా ఈ వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఈ పుట్టుకుంటేవాడు ఆలయం బయట అడుక్కునేవాడు, ఆలయం బయట భిక్షాటన చేసేవాడు, ఎన్నిక లేనివాడు, తృణీకరించబడినవాడు, ఆలయంలోకి అడుగు పెట్టడానికి అర్హత లేనివాడు, ఇటువంటి వ్యక్తి ఇప్పుడు సంతోషంగా, ఇప్పుడు ఆరోగ్యవంతంగా దేవుని ఆలయంలోకి తిరిగి వచ్చాడే, ఇది ఎలా సాధ్యం అని చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యతమగ్నులయ్యి ఆ వ్యక్తి యొద్దకు వచ్చి, నీకెలా సంభవించింది కార్యం, నీవెలాగా ఆరోగ్యాన్ని పొందుకున్నావు అనేటువంటి ప్రశ్నలతో ఆ వెలుగును చూడడానికి వచ్చారు. కారణం, యెహోవా వెలుగు నీపై ఉదయించింది కనుక నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి చుట్టూ ఉన్నవారు కూడా ఆ వెలుగు యొద్దకు తిరిగి వచ్చినట్టుగా, చూచినట్లుగా దేవుడు చేస్తాడు. ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే ఎన్నిక లేకుండా పక్కన పెట్టారో, అవహేళన చేశారో, నిరుపయోగమైన వాడవు, నిరుపయోగమైన దానవు అని ఎవరైతే వెలివేశారో వారే తిరిగి ఆ వెలుగు యొద్దకు వచ్చినట్టుగా యెహోవా మహిమ వారి నుండి ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఒకటే, మనము లేవాలి. ఎక్కడి నుంచి లేవాలంటే, ఏ పాప బంధకాల్లో బంధించబడి ఉన్నారో ఆ పాపాలలో నుండి, ఆ ముసలమ్మ ముచ్చట్లలో నుండి, ఆ అవిధేయమైనటువంటి క్రియలలో నుండి, గొడవలలో నుండి, కొట్లాటలలో నుండి, అసమాధాన క్రియలలో నుండి, చీకటి క్రియలలో నుండి, వ్యభిచార క్రియలలో నుండి, మద్యపానము, ధూమపానము, డ్రగ్స్, కామ వికృత చేష్టలు, అబద్ధాలు, లంచాలు, వడ్డీలు, ఏ కోణాల్లో బంధించబడి ఉన్నారో వాటిలో నుండి లెగవాలి. అయ్యా నేను లెగవాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను లెగలేకపోతున్నాను అంటే, లేవడానికి ప్రయత్నం చేస్తే దేవుని హస్తం అందించబడి లేవనెత్తి నిలబెడుతుంది. కనుక నిలబడడం, లెగవడం అనేది మన కర్తవ్యం, మన వంతు.
వెలుగుతూ లేచి నిలబడిన ఎడల దేవుని వెలుగు ప్రకాశింపచేయబడుతుంది. అదే వెలుగు ఇతరుల మీద ప్రకాశింపచేయబడుతుంది. ఎవరైతే వద్దనుకుని వెళ్లారో వారే తిరిగి ఆ వెలుగు యొద్దకు తిరిగి వస్తారు. జనములు నీ వెలుగుకు తిరిగి వస్తారు. నీ వెలుగును చూడటానికి రాజ్యాలు తిరిగి వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయని వాక్యం సెలవిస్తుంది. కారణం యెహోవా వెలుగు నీలో ఉన్నది కనుక చీకటిలో ఉన్న వారందరూ నీ యొద్దకు వస్తారు. కనుక నీకు వెలుగు ఇచ్చినది, లెమ్ము తేజరిల్లు ప్రకాశించు. యెహోవా మహిమే నీకు ఉదయిస్తుంది. యెహోవా మహిమ వలననే, యెహోవా వెలుగు వలననే నువ్వు వెలిగించబడతావు, ప్రకాశింప చేయబడతావు. ఎప్పుడు అంటే లేచినప్పుడు. కనుక ఈ పుట్లు కుంటివాడు లేచేటప్పుడు మనకి అన్ని అవయవాలు బాగున్నాయి, మనం లేగడానికి ఎంతో అవకాశం ఉంది. పుట్టు కుంటివాడే లెగిసినప్పుడు మనము లేవడానికి ఎంతో సమయం పట్టదు. అన్ని అవయవాలు లేనోళ్ళు దేవుని మాటకి లోపడుతున్నారు. మాటలు లేనటువంటి, మాట్లాడలేనటువంటి, ఆత్మ లేనటువంటి జీవులు దేవుని మాటకు లోపడుతున్నాయి. కాకులు, పావులు, జంతువులు, సింహాలు దేవునికి లోపడుతుంది, దేవుని మాటను వింటున్నాయి. ఈ రోజున దేవుని మాట వినడానికి అన్ని అవయవాలు బాగున్న మనిషిలాగా దేవుని సృష్టించిన ఇంకా లోబడకుండా, ఇంకా మాటకి విధేయత చూపించకుండా ఉంటే ఆ ఉన్న స్థితిలో నుండి పైకి లేవనెత్తడానికి యేసు ప్రభు తప్ప మరెవ్వరూ లేనే లేరు. కాబట్టి ఆయన వైపుకు మన చేయందించి నాకు సహాయం అందించి నేను లెగుస్తాను ప్రభు అని లేచి నిలబడినట్లయితే దేవుని వెలుగు ప్రకాశింపచేయబడుతుంది. నేను దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. తలలో మంచి కన్నుల మొదటిది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షమంతా నీ వాక్యం ప్రతి ఒక్క బిడ్డని నిండారుగా దీవించండి. ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలతో ఇచ్చింది. వెలుగు ప్రకాశింపచేయడానికి నేను ఉదయించావు ప్రభువా. లేచిన వారి మీదే ఆ వెలుగు ప్రకాశింపచేయబడుతుంది. వారు ప్రకాశింపచేయబడుతూ, ప్రజ్వలింపచేయబడుతూ అనేకులు ఆ వెలుగులోకి వచ్చినట్టుగా చేస్తానని మీరు వాగ్దానం చేశారు. అయితే ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ వారు ఉన్న స్థితిలో ఉండి పైకి లేవనెత్తబడ్డ కృపను అనుగ్రహించండి. ఆధ్యాత్మిక వృద్ధిని దయచేయండి. చేసేటువంటి ప్రార్థనలో ఇంకనూ ఉజ్జీవాన్ని కలుగొచ్చేయండి. స్తుతిలో, ఆరాధనలో, భక్తిలో, యథార్థతలో, నీతిమత్వంలో, అంతటి విషయంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలింపచేసి ఆశీర్వదించండి. వారి స్థితి నుండి పైకి లేవనెత్తండి. పాపపు కట్లలో నుండి, బంధకాల నుంచి విడిపించి క్షేమాన్ని దయచేసి అక్కడ రాజ్యం సిద్ధపరచమని, ఈ మాటలు వారి హృదయాలన్నిటి కట్టి ఫలింపు చేయమని పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.